హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజైతే నేను టమాటా ఎగ్ చేస్తున్నాను. దీనికోసం అయితే 1/2 kg కంటే కొన్ని ఎక్కువనే టమాటాస్ తీసుకున్నాను. ఇలా పండు మంచిగా రెడ్ కలర్ అయిన టమాటాలు అయితే బాగుంటుందండి, అందుకోసం ఇలా తీసుకున్నాను. దీంట్లోకి ఇంకేమేమి తీసుకుంటాను అంటే ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నాను. ఒక ఆనియన్ అయితే సరిపోతుందండి. ఇంకా కొన్ని ఒక 5-6 పచ్చిమిర్చి, నెక్స్ట్ ఎల్లిపాయలు, అల్లం, ఇవన్నీ ఇన్స్టెంట్ అప్పటిదప్పుడునే వేసుకుంటే బాగుంటుందని ఇలా నేనైతే తీసుకున్నాను. దీంట్లోకి కొంచెం చింతపండు అయితే తీసుకున్నాను. ఎగ్ ఆమ్లెట్, ఎగ్ అన్నా కదండి, ఎగ్ టమాటో అన్నా కదా, ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మనం తీసుకున్నాం కదా. ఇప్పుడైతే పచ్చిమిర్చికి అయితే జస్ట్ ఒక కాటు పెట్టారండి, అంతే. ఇప్పుడైతే చింతపండు అయితే కొన్ని వాటర్ పోసి పెట్టుకోవాలా. మనం ఇవన్నీ మిక్సీ పట్టుకుంటాం కాబట్టి ఇవన్నీ కట్ చేసుకుంటున్నానండి. మరి చిన్న ముక్కలు అవసరం లేదు. చిన్న చిన్న ముక్కలు అంటే మనం మిక్సీ పట్టుకునే ఉంటుంది కదండి, ఇవన్నీ అవసరం లేదు కదా, అందుకోసమే కొంచెం పెద్ద ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ అయితే మిక్సీ పట్టుకుందాం. దీంట్లోకి అయితే నేను ఏమేమి గరం మసాలా కోసం ఏమేమి తీసుకున్నానంటే ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక 2-3 లవంగా, ఇలాచి, ఇంకా కొంచెం పట్ట, ఎల్లిపాయలు, అల్లం ఇలా తీసుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడైతే ఇవి ఆనియన్స్ అయితే మిక్సీ పట్టుకుంటున్నా. ఆనియన్స్ మిక్సీ పట్టేటప్పుడు ఇంతకుముందు చూపించాను కదా గరం మసాలాని, అవన్నీ దీంట్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇలాచి, పట్ట, లవంగా, ఇప్పుడు అల్లం ఎల్లిపాయ కూడా దీంట్లోనే వేసుకుంటున్నాను. ఇన్స్టెంట్ అప్పుడప్పుడు అల్లం ఎల్లిగడ్డ పెట్టుకుంటే బాగుంటుందని దీనికోసం అయితే ఇలా పట్టుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్స్ అన్నీ వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను. చాలా బాగుంటుందండి ఇలా మిక్సీ పట్టి చేసుకోవడం వల్ల. ఇప్పుడైతే ఇవి మిక్సీ పట్టుకుందాము. ఇంకా మిక్సీ అయితే పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకున్నాకైతే మనం కర్రీ కోసం అయితే ఒక బౌల్ పెట్టేసుకున్నాను. గ్యాస్ మీద అయితే బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇలా ఆయిల్ అయితే వేసుకున్నానండి. బౌల్ వేడయ్యాక, ఆయిల్ మంచిగా వేడయ్యాక మనం ఈ ఆయిల్లో ఏమేమి వేస్తామంటే, ఇదైతే ఆయిల్ అయితే వేడయ్యిందండి. ఆయిల్ అయితే ఆవాలు, జీరా వేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఆవాలు జీరా వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక చిన్న ఆనియన్ ముక్క ఉంచుకోవాలండి, ఇంతకుముందు మిక్సీ పట్టుకునే ముందు. అవి ఒక 2-3 ఇట్లా కట్ చేసి దీంట్లో వేస్తే కొంచెం బాగుంటుందని ఇలా వేసాను. ఇదిగోండి, ఇవన్నీ వేసాను. ఇవన్నీ మగ్గాక కొంచెం ఫ్రై చేయాలా. పచ్చిమిర్చి మనం జస్ట్ కాటు పెట్టాం కదా, ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఇలా ఫ్రై చేయాలా కొంచెం. ఇవి రెడ్ కలర్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనమైతే కొంచెం దీంట్లోకి అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలా. ఇదిగోండి, ఇలా పసుపు అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇలా మంచి ఫ్రై చేయాలండి. మనకి టమాటా ఆనియన్స్ అన్నీ వేస్తాం కదండి దీంట్లో అయితే. ఇంతకుముందు అయితే మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ ప్యూరీ మొత్తం దీంట్లో అయితే వేసేయాలా. ఎగ్స్ బాయిల్ అవుతున్నాయండి. ఇదిగోండి, ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, ఎల్లిగడ్డ, అల్లం, ఉల్లిగడ్డ, గరం మసాలా ఇవన్నీ దీంట్లోకి వేసి కొంచెం వేసి మంచిగా ఇలా కలుపుతూ ఉండాలండి. అందుకని మొత్తం అయితే వేసాను. ఇలా అయితే కలుపుతున్నాను. ఇంకా మనం టమాటా మిక్సీ పట్టుకోలేము, అది కూడా పట్టుకుందామండి. ఇలా ఇది కొంచెం పచ్చి వాసన వరకు కొంచెం ఫ్రై చేయాలి. ఈలోపు మనమైతే టమాటా అయితే మిక్సీ పట్టుకొని వద్దామండి. ఇవన్నీ పచ్చి కదా, కొంచెం ఫ్రై చేస్తేనే మనకి పచ్చి వాసన అనేటి పోతుంది. ఇప్పుడైతే నేను టమాటా మిక్సీ పడుతున్నా. మనం ఇంతకుముందు నానబెట్టిన చింతపండు కూడా దీంట్లోనే వేసి మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ ఇవ్వండి. మిక్సీ అయితే పట్టుకున్నాను. ఈలోపు ఇది మంచిగా ఫ్రై అయిందండి. కొంచెం అయితే ఎల్లిపాయ, అల్లం పేస్ట్ అయితే, ఆనియన్ పేస్ట్. ఇప్పుడు దీంట్లోకి మనం టమాటా ప్యూరీ మొత్తం దీంట్లో వేసేయాలా. మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు ఇట్లా ఫ్రై చేస్తూ ఉండాలండి. ఇంకా కొన్ని టమాటా పీసెస్ ఉంటాయి కదా, అవి కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిగడ్డ మళ్ళీ టమాటా పచ్చియే కదండి, మనమైతే అందుకోసమే మంచిగా ఫ్రై చేయాలి కొంచెం. ఇగో ఇప్పుడు మిగిలిన టమాటాలు కూడా అన్నీ మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి కర్రీని. ఇంకా మిగతా అన్నీ మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా పట్టుకున్నాక ఇలా వస్తుందండి. ఇది కూడా మనము దీంట్లో వేసి కలుపుకోవాలా. మనం ముక్కలు కోసే బదులు ఇలా మిక్సీ పట్టుకొని వేయడం వల్ల మనం అందరు తింటారండి. ముక్కలు కోసే కొంతమంది పీసెస్ అన్నీ తీసి పక్కకు పెడతారు, పిల్లలు తిన అంటారు. అందుకోసమే నేనైతే ఇలా
మిక్సీ పట్టి చేస్తానండి. మా పిల్లలు కూడా అందరు ఇలా మంచిగా తింటారు. ఇది ఎట్లా అంటే టమాటా రైస్ లాగా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. ఇట్లా మిక్సీ పట్టుకోవడం వల్ల మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనమైతే ఇది కొంచెం స్లిమ్లో పెట్టేసి మూత పెట్టాలండి. ఎందుకంటే మనం ఆనియన్స్ టమాటా పచ్చే కదా, మనం స్మెల్ అంతా పోయే వరకు మంచిగా ఉడికేయాలని ఇట్లా మూత అయితే పెడుతున్నాను. ఈ లోపు అయితే మనకి ఎగ్స్ అయితే బాయిల్ అయ్యాయి కదా, ఈ ఎగ్స్ అన్నిటిని మనం పొట్టు తీసుకోవాలా. ఇలా ఇదిగోండి, ఇప్పుడైతే ఎగ్స్ని పొట్టు తీసుకుంటున్నాను. ప్లీజ్ అండి, మొదటిసారి నా ఛానల్ చూసే వాళ్ళంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదిగో ఇలా అయితే మొత్తం ఎగ్స్కి అయితే పొట్టు తీసుకున్నానండి. ఇవి డైరెక్ట్ ఇలా వేయకూడదండి. ఎగ్స్ జస్ట్ ఒక చిన్న కాటు పెట్టి దాంట్లో వేయాలా. ఈలోపు మన కర్రీ అయితే చూద్దాం ఒకసారి. ఇదిగోండి, మన కర్రీ అయితే ఇలా అయిందండి. మనం చిన్న ఫ్లేమ్లో పెట్టి ఉడికించాం కదా, ఇలా ఉడికింది కర్రీ అయితే. ఇదిగోండి చూడండి, మనకి ఉడికేటప్పుడే మంచి స్మెల్ వచ్చేస్తుంది, కర్రీ స్మెల్. ఇట్లా కొంచెం దగ్గరకు వస్తుందండి. మనం ఇప్పుడే ఉప్పు కారం వేయదు, కొంచెం దగ్గరకు వచ్చినాకనే ఉప్పు కారం వేస్తే బాగుంటుంది. ఇది చూసారండి ఎంత బాగైంది. ఎగ్స్కి అయితే మనమైతే జస్ట్ ఒక కాటు పెట్టుకుందామండి. ఫోర్ సైడ్స్ ఎగ్స్కి లైట్గా కాటు పెట్టుకోవాలి. ఇంకో కర్రీ అయితే దగ్గరకు వచ్చింది చూసారా. ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలా, సరిపడేంత కారం. ఆల్రెడీ ఒక 5-6 పచ్చిమిర్చి వేసాను కదా, మీరు చూసేదే కారం వేసుకోండి. నేనైతే ఒక 1.5 స్పూన్ కారం వేసాను, సరిపడంత ఉప్పు. ఇలా అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను.